మహబూబాబాద్ జిల్లాలో ఒక అవినీతి విద్యాధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గూడూరు మండల విద్యాధికారి రవీందర్ 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రవీందర్ గూడూరు మండలం అయోధ్యపురం ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యాధికారితో పాటు మరో ఉద్యోగిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నువ్వు ఇట్లా చేస్తున్నావు అది ఇది అనుకుంటే ఇచ్చిండు. ఎవరి దగ్గర ఇచ్చినావు అని ఆయన పేరు ఏదో ఉన్న సార్, మన నర్సంపేట్ల యాప్షెట్ కింద దుకాణంలో ఉండేది సార్. కాకపోతే కృష్ణమూర్తి ఆయన పేరు శ్రీరామ్మూర్తి మన జిల్లాలో మన మండలంలో పిఆర్టీ లీడర్ అని 3 సంవత్సరాలు పనిచేసాను. చేసిన ఆయనకి ఇచ్చిన ఎంతో కొంత దిక్కుపోరాదు దాన్ని ఏమన్నది అని ఆయన ఆశించాడు డబ్బు మీద. ఈయన మళ్ళా చేసిండి ఇచ్చిన ఇక్కడ నడవదు. ఆ బిల్లు ఎత్తే ఇదంతా తప్పున్నది, ఇదేమి తప్పు. మహబూబాబాద్ జిల్లాలో ఒక అవినీతి విద్యాధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గూడూరు మండల విద్యాధికారి రవీందర్ 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, అసలు ఈ ఎంఈఓ ఎవరి నుంచి లంచం డిమాండ్ చేశాడు, ఎవరి నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ పట్టుకుంది? అర్చన, ఇక్కడ చూస్తే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్య నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉంటూ ఈయనే ఇన్ఛార్జ్ ఎంఈఓగా రవికుమార్ బాధ్యతలు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇతను ఏదైతే రవీందర్, ఇతను రిటైర్డ్ హెడ్ మాస్టర్, అంటే రిటైర్డ్ కాబోతున్న పరిస్థితుల్లో అతనికి రావాల్సిన బిల్లులు, ఇప్పటి వరకు రావాల్సిన బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలి అని చెప్పేసి ఈ ఇన్ఛార్జి ఎంఈఓని సంప్రదిస్తాడు. అయితే ఇన్ఛార్జి ఎంఈఓ తనని 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. అయితే 50,000 రూపాయలు నేను ఇచ్చుకోలేను, మీకు 20,000 ఇస్తాను అని చెప్పేసి తొలుత ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ ఆ 20,000 కూడా ఇచ్చుకోలేను, 12,000 ఇస్తానని చెప్పేసి అని చెప్తాడు. కానీ అతనికి డబ్బులు ఇవ్వడం అనేది ఇష్టం ఉండదు. అసలు ఎందుకు ఇవ్వాలి, నాకు రావాల్సిన బిల్లులు, నాకు వచ్చేటి, నాకు హక్కుగా రావాల్సిన వాటికి కూడా ఈయన లంచం అడగడం ఏంటి అని చెప్పేసి తను ఏసీబీని సంప్రదిస్తాడు. సో ఏసీబీ తను ఈ 15,000 రూపాయలు తీసుకుపోయి ఇచ్చిన తక్షణమే అక్కడ ఏసీబీ అధికారులు వచ్చి అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. గతంలో కూడా ఈ ఎంఈఓ ఈ రవీందర్ 10th ఎగ్జామ్స్ సమయం లోపల ఎంఈఓగా ఉన్నాడు కాబట్టి అతని పరిధిలో ఉన్న హై స్కూల్స్ లో ఉన్న ప్రధానోపాధ్యాయులను సంప్రదించి ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర కొంత డబ్బులు వసూలు చేయండి, ఎందుకంటే ఎగ్జామ్స్ నిర్వహణ సునాయాసంగా జరుగుతుందని చెప్పేసి ఒక ప్రణాళిక పెట్టి ప్రతి విద్యార్థి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి తీసుకున్నాడని చెప్పి ఇక్కడ టీచర్స్ చెప్పుకుంటున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ జింజిరాల రవికుమార్ ఎంఈఓ అయోధ్యపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోపల డబ్బులు తీసుకుంటూ ఈ స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి ఇతను కూడా దీనిలో పాత్రులయ్యి డబ్బులు అడగడంలో ఉంటారు. వీరిద్దరిని కూడా ఏసీబీ సాంబయ్య, డిఎస్పీగా ఉన్న ఏసీబీ సాంబయ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతని దగ్గర డబ్బులు తీసుకొని అతని వెనుక ఇంకా ఇలాంటి అక్రమాలు చేశాడు అని చెప్పి దాని మీద సోదాలు చేస్తున్న పరిస్థితి, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించే పరిస్థితి ఉంది. సో రవీందర్, ఇంతకు ముందు కూడా ఇతనిపై ఇలాంటి అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అతను అవినీతి చూస్తేనే తెలుస్తోంది, మొదటి నుంచి అలవాటు పడ్డ వ్యక్తిగా కనిపిస్తున్నారు. అసలు ఇలాంటి వ్యక్తికి ఎంఈఓగా ఎలా ఆయన పదవి నిర్వహిస్తున్నారు? ఒకవైపు హెడ్ మాస్టర్, ఇంకోవైపు ఎంఈఓ. అత్యంత ఇక్కడ చూస్తే సీనియర్ గా ఉన్నాడు. ఇంతకు ముందు అయితే ఎలాంటి ఇతని మీద ఆరోపణలు కానీ అవి కానీ లేవు. అయితే ఈ ఇన్ఛార్జ్ ఎంఈఓగా ఉన్నాడు కాబట్టి ఇన్ఛార్జ్ ఎంఈఓగా బాధ్యతలు నిర్వహిస్తూ అతనికి అది ఆ ప్రధానోపాధ్యాయుల మీద అధికారం ఉంటుందనే దాన్ని బేస్ చేసుకొని స్కూల్ పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ఈ ఇతని జింజిరాల రవికుమార్ ఈ మన రవీందర్ బాధితుడు రవీందర్ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. అందుకే అసలు ఇతని వ్యవహార శైలి కూడా స్కూలు పాఠశాలల టీచర్ల దగ్గర కానీ ప్రధానోపాధ్యాయుల దగ్గర కానీ చక్కగా లేదు. అలాంటి వ్యక్తికి నేను డబ్బులు ఇవ్వడం ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఏసీబీని సంప్రదించడం జరిగింది. అర్చన, థ్యాంక్ యూ సో మచ్ నరేందర్.
7-8 లక్షలు వస్తాయి కావచ్చు. అవి ఇప్పుడు ఏ 4-5 ఏళ్ళు అయితే సార్ వస్తాయి. సరే అయితే అప్పుడు నేను అక్కడికి వచ్చాను మాట్లాడతాను. మన ఆఫీస్ సింగిల్గా వచ్చాను దాని తర్వాత మిగతా తర్వాత ఏజీ ఆఫీస్కి వచ్చాక మాట్లాడదంటే సార్ 15